వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉన్నతమైన ప్రేమలో నేటి వరకు మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ యందు ఆనందించటానికి, నిన్ను స్తుతించటానికి, నీ మాటలు ధ్యానించటానికి, నీ మాటలలో ఉన్నటువంటి లోతైన విషయాలు తెలుసుకొని మీ కొరకు మేము బ్రతకటానికి తగిన సహాయం చేయండి. ఈ రాత్రి సామెతల గ్రంథములో నుండి మేము ప్రభువా ప్రతి శనివారము ఎన్నో సంగతులు నేర్చుకుంటున్నాము. ఈ రాత్రి కూడా మేము మరికొన్ని విషయాలు నేర్చుకొని ఆత్మీయ జీవితములో బలపడటానికి తగిన సహాయం చేయమని, వినుచున్న వారికి మేలు కలుగునట్లుగా మాట్లాడమని యేసు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ మనము 10 అధ్యాయాలు ముగించుకొని 11వ అధ్యాయములో ఉన్న సంగతులు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని వింటూ వాటి ప్రకారము బ్రతుకుతూ దేవునికి మహిమ కలిగే రీతిలో మనం బ్రతకవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. చాలండి. ప్రియులారా, సామెతల గ్రంథంలో జ్ఞానముతో కూడిన మాటలు మన బ్రతుకునందు ఏది అవసరమో అవి దేవుడు సొలొమోను గారి ద్వారా వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు ఈ సామెతల గ్రంథంలో ఎక్కువగా నీతిమంతుడు, బుద్ధిహీనుడు, యథార్థవంతుడు, జ్ఞానవంతుడు, వివేకవంతుడు, భక్తిహీనుడు, ఇటువంటి మాటలు మనకు ఎక్కువగా కనబడతాయి. ఎందుకు ఇటువంటి మాటలు ఎక్కువగా కనబడతాయంటే, ఇవన్నీ మానవ జీవితంలో మానవుల యొక్క విధానంలో కనబడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ. బుద్ధిహీనుడు, మనిషి జీవితంలో కనబడుతుంది బుద్ధిహీనత. నీతిమంతుడు, నీతిమంతుడుగా బ్రతుకుతున్న జీవితం కనబడుతుంది మనుషులలో. యథార్థవంతుడు, ఇవన్నీ మనుషుల జీవితాలకు సంబంధించిన విషయాలు. అంత మాత్రమే కాదు, మనిషి జీవితంలో జీవించే విధానాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనుషులందరూ ఒకటే అయినా మనుషులందరి జీవితాలు ఒకటి కాదు, మనుషులందరి యొక్క విధానాలు ఒకటి కాదు. రకరకాలైన ప్రజలు, రకరకాలైన మనస్తత్వాలు, రకరకాలైనటువంటి బుద్ధి, రకరకాలైనటువంటి పరిస్థితులు మనిషి జీవితంలో కనబడుతున్నాయి. ఇవన్నీ మనమందరము కూడా గుర్తించి సరి అయినటువంటిది ఏది, మనము నడవలసిన మార్గం ఏది, మనము జీవించవలసిన విధానం ఏది అని తెలుసుకోవటానికి దేవుడు ఈ మాటలను మనకు వ్రాయించాడు అని మనం చెప్పుకోవచ్చు. అసలు బైబిల్ గ్రంథం అనేదే మార్గం తప్పిన మనిషిని మార్గంలో నడిపించేటువంటిది అని మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా తప్పిపోయిన మనిషిని
సరైన మార్గములో నడిపించటానికి బోధించేటువంటి బోధలే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు అని మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. అందుకే ఈ సామెతల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలో వివేకము కలిగిన వాడు గూర్చి బుద్ధిహీనును గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వివేకుని పెదవుల యందు ఏముంటుందట? జ్ఞానం ఉంటుంది అని వాక్యంలో మనము చూస్తున్నాం. బుద్ధిహీనుని వీపునకు దెబ్బలే బెత్తమే తగును అని వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ మాటలు మనము తెలుసుకుంటున్నప్పుడు మనము ఏ కేటగిరీకి చెందిన వారం? బుద్ధిహీనుల కేటగిరీకి చెందిన వారమా, లేదు వివేకవంతుల యొక్క లేక జ్ఞానము కలిగిన, లేదు నీతి కలిగిన, యథార్థత కలిగినటువంటి కేటగిరీకి మనము చెందిన వారమా అనేది మనలను మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే వాక్యము మనందరిది. వాక్యము బోధించే నేనైనా, వాక్యము వింటున్న మీరైనా అందరూ కూడా ఒకే మార్గంలో నడవటానికి మనలను దేవుడు అనేక విధాలుగా దర్శించి సరిచేయటానికి ఇష్టపడతాడు. దేవుడు సరిచేయటానికి ఇష్టపడినప్పుడు సరిచేయమని వెళ్ళాలి ఆయన దగ్గరకు. అంతేగాని నేనేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు నేర్పిస్తున్నాడంటే మనమందరము క్రీస్తు స్వారూప్యములోనికి రావాలి. ఎవరి స్వారూప్యములోనికి? క్రీస్తు స్వారూప్యములోనికి రావాలి. క్రీస్తు స్వారూప్యములోనికి రావాలి అనంటే క్రీస్తు లాంటి జీవితం మనలోనికి వచ్చేంత వరకు ఆయన మనల్ని కొడుతూనే ఉంటాడు. ఒక శిల్పి దగ్గరకు ఒక రాయి తీసుకెళ్ళాం. ఆ శిల్పికి చెప్పాం, ఇదిగో ఈ ఆకారాన్ని చెక్కు అని చెప్పాం. ఆ ఆకారాన్ని ముందు పెట్టుకొని ఆ ఆకారము వచ్చేంత వరకు కూడా బాడిత ఉలి తీసుకొని ఏం చేస్తాడు? దాన్ని కొడుతూనే ఉంటాడు. ఎంతవరకు కొడతాడు? ఆ రూపం వచ్చేంత వరకు, తను అనుకున్న స్వరూపం వచ్చేంత వరకు కొడతానే ఉంటాడు. నువ్వు నన్ను కొట్టొద్దు అని రాయి ఒకవేళ అందనుకో, ఆ రూపం వస్తుందా? రాదు. ఆ రూపము రావాలి అనంటే అది ఎన్నో ఉలి దెబ్బలు తినాలి, పొగరు దెబ్బలు తినాలి. అది ఎన్నో రకాలైన దెబ్బలు తింటే కానీ అది ఆ రూపములోనికి రాదు. మనము కూడా క్రీస్తు స్వారూప్యములోనికి రావాలి అనంటే వాక్యమనే స్తుతి చేత కొట్టబడుతూ ఉండాలి, మనం సరిచేయబడుతూ ఉండాలి. ఎందుకంటే వాక్యము సుత్తి వంటిది అని అన్నాడు బైబిల్లో. ఈ వాక్యము సుత్తి వంటిదిగా ఉండి మనల్ని ఏం చేస్తుందంటే క్రీస్తు స్వారూప్యములోనికి చెక్కుతుంది. చెక్కుతున్నప్పుడు మౌనంగా ఉండాలి మనం, అప్పుడే క్రీస్తు స్వారూప్యములోనికి మనము వస్తాం. అలాగే వాక్యము కొన్నిసార్లు మనకు కఠినంగా అనిపించవచ్చు, కొన్నిసార్లు మనకు బాధ కలిగించవచ్చు వాక్యం, కొన్నిసార్లు మన హృదయాలను పొడవచ్చు వాక్యం. అయినా ఆ వాక్యానికి మనము లోబడితే సరైన స్వారూప్యం వస్తుంది. పేతురు గారు వాక్యం చెబుతుంటే అనేకుల హృదయాలు పొడవబడ్డాయట. పొడవబడ్డాయి అని ఎందుకు రాయించాడంటే కొంచెం బాధ కలిగించే మాటలవి, కఠినమైన మాటలే. ఆ మాటలకు లోబడిన తర్వాత వారి జీవితాలు క్రీస్తునందు మార్చబడినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యమును వింటున్న మన జీవితాల్లో దేవుని వాక్యము వింటున్నాము వెళ్ళిపోతున్నాము అన్నట్లుగా కాకుండా వాక్యం అనే సుత్తి చేత కొట్టబడుతున్నప్పుడు సరి చేసుకోవటానికి మనము లోబడదాం, ఇష్టపడదాం. ఆయన ముందు నిలబడి, ప్రభువా నన్ను ఎలా చెక్కాలనుకుంటున్నావు, ఆ రీతిగా చెక్కి నాకు నీ రూపం ఇవ్వు, క్రీస్తు స్వారూప్యం ఇవ్వు అని మనం ఎప్పుడైతే మన జీవితాలు అప్పగిస్తామో క్రీస్తు స్వారూప్యములోనికి వస్తాం. క్రీస్తు స్వారూప్యములోనికి ఎప్పుడైతే వస్తామో ఇంకా దాని మీద ఒక దెబ్బ కొడేయడిక. అప్పుడు
నిత్య జీవానికి నువ్వు వారసుడవు అని దేవుడు చెప్పేస్తాడు. కాబట్టి మనము ఈ మాటలన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని వాక్య విధానములో మనం ముందుకు వెళదాం. బైబిల్లో వివేకుని పెదవుల యందు జ్ఞానము ప్రియులారా కనబడుతుంది అని వాక్యంలో చూస్తున్నాం. వివేకుల పెదవుల యందు. మనందరికీ పెదవులు ఉన్నాయా? ఉన్నాయండి. మనందరికీ పెదవులు ఉన్నాయి. పెదవులతో ఏం చేస్తాం? పెదవులతో ఏం చేస్తాం? మాట్లాడతాం. మన పెదవుల నుండి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంది. మంచి మాటలు మాట్లాడవచ్చు, చెడ్డ మాటలు కూడా మాట్లాడవచ్చు. కీర్తన గ్రంథంలో అంటాడు, మా పెదవులు మావి, మా నాలుకల చేత మేము సాధించదము, మాకు ప్రభు ఎవడు అని కొంతమంది అనుకుంటున్నారట. మా పెదవులు మావి అని అంటున్నారు. పెదవులు ఎవరివట? ఎవరివండి పెదవులు? మన శరీరములో ఉన్న ప్రతి అవయవము దేవుని చేత దేవుని కొరకు నిర్మించబడినవన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు మనం. మన దేహములో ఉన్న ప్రతి అవయవము ఎవరి కోసం? దేవుని కోసం. ఎందుకు దేవుని కోసం అనంటే ఇది దేవుని ఇల్లు. మన దేహము ఎవరి ఇల్లండి? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అయినటువంటి మన దేహాన్ని ఎవరు నిర్మించుకున్నారు? మన దేహాన్ని ఎవరు నిర్మించారు? దేవుడే నిర్మించాడు కదా. దేవుడే నిర్మించాడు. ఎలా నిర్మించాడు ఆయనంటే, ఇదిగో నేను కట్టుకునే ఇంటికి ఈ అవయవాలు ఇలా ఉండాలి, ఈ రీతిగా ఉండాలి అని నిర్ణయించి కట్టుకున్నది ఎవరంటే దేవుడండి. ఈ ఇంటిని కట్టడం ఎవరి వల్ల కాదు. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. యెహోవా ఇల్లు, ఆయన కట్టిన ఇల్లు ఇది. మనం కట్టిన ఇల్లు మన పద్ధతిలో కట్టుకుంటాం, మన ఆలోచనలతో కట్టుకుంటాం. ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి, ఇలా మనం మన పద్ధతిలో కట్టుకున్నాం. మనకిష్టం వచ్చినట్లు మన ఇల్లు ఎలా కట్టుకున్నామో దేవునికి ఇష్టం వచ్చినట్లుగా దేవుడు తన ఇల్లుగా మనలను కట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఈ ఇల్లు దేవునిది. ఈ ఇంటిలో ఉన్న సామానంతా ఆయనదే. ఈ ఇంటిలో ఉన్న అవయవాలన్నీ ఆయన కోసమే పనిచేయాలి, ఆయన కోసమే పనిచేయాలి. ప్రియులారా, కాబట్టి ఇప్పుడు ప్రతి మనిషికి పెదవులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఇప్పటి వరకు మనము ఎన్నో అవయవాల గురించి మాట్లాడుకున్నాం. కంటిని గురించి మాట్లాడుకున్నాం, నోరు గురించి మాట్లాడుకున్నాం, ఏవండి చేతుల గురించి మాట్లాడుకున్నాం. ప్రతి అవయవాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ అవయవాలన్నీ కూడా నీతికి సాధనాలుగా ఉండాలని దేవుడు ఆశించాడు. నీతికి సాధనాలుగానే ఉండాలి ఇవి. దుర్నీతికి సాధనాలుగా మార్చకూడదు. నీతికి సాధనాలుగా ఉండాలని దేవుడు ఆశించాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు పెదవులనిచ్చింది కూడా ఎందుకంటే జ్ఞానము కనబడాలి ఈ పెదవుల్లో. ఈ పెదవులలో ఏం కనపడాలండి? జ్ఞానము కనబడాలి. మాట్లాడితే మన నోటి నుంచి మాట వస్తే ఏ మాటలు రావాలి? జ్ఞానముతో కూడిన మాటలు, దేవునికి సంబంధించిన మాటలు, తెలివిని వెదజల్లే మాటలు రావాలి. ఒకసారి చూడండి, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును అని అన్నాడు. జ్ఞానుల పెదవులు ఏం వెదజల్లుతాయి? తెలివిని వెదజల్లాలి. జ్ఞానుల పెదవుల నుండి ఏమి రావాలి? తెలివి రావాలి. తెలివి, వివేకము, జ్ఞానము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? దేని ద్వారా వస్తాయి? వాక్యము ద్వారానే వస్తాయండి. దేవుని మాటల ద్వారానే వస్తాయి. నీ వాక్యము వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి పుట్టించును అని దైవ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో మనము చూస్తామండి. కాబట్టి ఈ దినాన్న
దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో మనము జ్ఞానులమైతే మనలో నుంచి ఏ మాటలు రావాలి, ఏ మాటలు వెదజల్లాలి అని అంటే తెలివి కలిగిన మాటలు అని అన్నాడు. ప్రియులారా, జ్ఞానము అనగానే మళ్ళీ ఈ లోక జ్ఞానం అనుకోకండి. దైవ జ్ఞానమే అని దేవుని వాక్య భాగములో మనము చూస్తుంటున్నాం. దైవ జ్ఞానము మన జీవితములో మనకు తెలివినిస్తుంది. ఆ తెలివి ప్రియులార బయటికి అది వెదజల్లుతుంది అని దైవ గ్రంథం మనకు తేటగా చెబుతుంది. మరి ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో, మన బ్రతుకులో మనము ఎక్కువగా జ్ఞానము కలిగిన మాటలు ఉపయోగిస్తున్నామా, అజ్ఞానపు మాటలు ఉపయోగిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలండి మనం. అందుకే అన్నాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక ఎలా నడుచుకోమన్నాడు? జ్ఞానుల వలె నడుచుకోమంటే అర్థం ఏంటి? జ్ఞానము కలిగిన వారిగా, జ్ఞానము మాట్లాడేవారిగా, జ్ఞానముతో మన జీవితం ప్రియుల నడవడిక ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం కదా, ఎప్పుడో చెప్పుకున్నాం. మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క ఉంటుంది. మనం మాట్లాడే మాట తొందరపాటులో కానివ్వండి, కోపములో కానివ్వండి, లేకపోతే మనలో ప్రియుల బీపీ పెరిగినప్పుడు కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి మాట మాట్లాడుతున్నామంటే ఇది ఎంతవరకు వెళుతుంది, ఇది ఎవరికి ప్రయోజనం అవుతుంది, ఇది ఎవరికి బాధ కలిగిస్తుంది అనేటువంటిది మనం ఆలోచించి మాట్లాడాలి. కొంతమంది కోపంలో ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడేస్తారు, ఆ తర్వాత బాధపడతారు. అయ్యో అనవసరంగా అనేసానే, తొందరపడ్డానే. ఆ తొందరపాటు మన జీవితంలో రాకుండా ముందే జాగ్రత్త పడాలి. అది జ్ఞాని యొక్క విధానం. కోపం అందరికీ వస్తుంది, కోపం ఎవరికి రాదు? కోపము ప్రతి మనిషికి వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి కూడా కోపం వచ్చింది, రాలేదా? దేవునికి కూడా కోపం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారికి కోపం రాలేదా? కోపము అనేటువంటిది ప్రతి మనిషిలో ఉంటుందండి. కానీ దానిని మనము ఉపయోగించుకునే విధానంలో, కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడే విధానంలో మనము జ్ఞానము ఉపయోగించకపోతే ఆ కోపమే పాపముగా మారే అవకాశం కూడా ఉంది. కోపము పాపము చేస్తుంది, కోపము పాపము జరిగిస్తుంది, పాపము చేయటానికి ఇష్టపడుతుంది. అది పాపము అనేటువంటిది మన నోటిలో నుంచి రావటానికి ఇష్టపడుతుంది. అందుకే వివేకము కలిగి ఉండండి అని అన్నాడు. ఏవండి, వివేకము కలిగి ప్రియులార ఉండటానికి వివేకము కలిగినటువంటి ప్రియులార అతని హృదయములో నుండి జ్ఞానము కనబడుతుంది అని అన్నాడు. వివేకము, జ్ఞానం, ఇవి ఎంత గొప్ప మాటలో మనము ఆలోచించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పంపుతూ, మిమ్ములను ప్రజల యొద్దకు పంపిస్తున్నాను. ఎలా పంపిస్తున్నా తెలుసా? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్టుగా పంపిస్తున్నాను. ఎక్కడికి? తోడేళ్ల మధ్యకు ఎలా పంపిస్తున్నాడట? గొర్రెలను పంపిస్తున్నాడు. తోడేళ్ళు, గొర్రెలు ఒక చోట ఉంటాయండి? ఉండగలవా? ఉండవండి. గొర్రె పిల్లను చూడగానే తోడేలు ఏం చేస్తుంది? వెంటనే దాడి చేస్తుంది. గొర్రెపిల్ల అయితే ఇప్పుడు గొర్రెలను పంపించినట్లు పంపిస్తున్నాను, మీరు పాముల వలె వివేకము కలిగి ఉండండి అన్నాడు. అన్నాడా? ఒకసారి చదవండి, మత్తయి సువార్త అనుకుంటాను చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ మాటలు ప్రియులారా మనము చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూస్తే 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను, కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండండి అని అన్నాడు. ఎలాంటి వివేకం ఉండాలట? పాముల లాంటి వివేకం ఉండాలట. ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచించండి, పాముకు ఎంత వివేకం ఉంటుందో తెలుసా?
చాలా వివేకం ఉంటుంది దానికి. ఎంత వివేకం ఉంటుందంటే మనము దాన్ని అక్కడే చూస్తాం. ఈలోపు దాన్ని చంపాలి అనుకుని కర్ర తెచ్చేలోపు అసలు మాయమైపోద్ది. ఎటు వెళ్ళిపోద్దో తెలియదు, ఎక్కడుంటుందో తెలియదు, ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు. దానికి ఏముంది చెప్పండి? వివేకం. ప్రియులారా, కాబట్టి మనము కూడా ఎక్కడ ఏ ప్రజల మధ్యలో ఎలాంటి మాటలు మాట్లాడాలో చాలా వివేకము కలిగి మాట్లాడాలి. తొందరపాటుతనం ఉండకూడదు. ఎక్కడ కూడా మన జీవితాలలో ప్రియులారా మనము కోపాన్ని తెచ్చుకొని లేనిపోయిన పాపాన్ని చేయకూడదు. కోపమును అణుచుకోవాలి. కోపం వస్తుంది, అందరికీ వస్తుంది. నాకైనా మీకైనా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికైనా వస్తుంది. ఈ కోపం వచ్చినప్పుడే వివేకం చాలా అవసరం. వివేకం చాలా అవసరం. అందుకే తెలివి కలిగినటువంటి లేక జ్ఞానము కలిగినటువంటి వాడు తన యొక్క మాటలతో నీతిని తెలివిని ఏం చేస్తాడు? వెదజల్లుతాడు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అందుకే రాజులు పరిపాలన చేసే సమయంలో ఎవరిని తన దగ్గర పెట్టుకుంటారో తెలుసా అండి? ఎవరిని పడితే వీడు బాగా చదువుకున్నాడండి అని అంటే పెట్టుకోరు. లేకపోతే వీడు చాలా బలవంతుడండి అంటే పెట్టుకోరు. వివేకము కలిగిన వారినే పెట్టుకుంటారు రాజులు తన దగ్గర. ఎందుకంటే వివేకము కలిగిన వారు రాజుల దగ్గర ఉన్నారనుకోండి, చాలా సంతోషం అండి. ఒకసారి చూడండి బైబిల్ గ్రంథములు, సామెతల గ్రంథములో మనము చూడగలిగితే 16వ అధ్యాయము 13వ వచనం. నీతిగల పెదవులు రాజులకు ఏంటట? ఏ పెదవులు? నీతిగల పెదవులు. నీతి కలిగిన పెదవులు రాజ్యంలో రాజులకు ఏం కలిగిస్తాయి చెప్పండి? సంతోషాన్ని కలిగించాలి. సంఘములో ఎంతోమంది ప్రజలు ఉంటారు. సంఘములో ఎన్నో రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. సంఘములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన జీవితాన్ని బట్టి మనము మన రాజైన యేసుక్రీస్తు వారికి సంతోషాన్ని కలిగించాలి. మన రాజు ఎవరు? మన ప్రభు యేసుక్రీస్తు వారు మన ప్రభు, మన రాజు ఆయన కదా. ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యమును కోరినవాడని 45వ కీర్తనలో మనము చూస్తుంటున్నాం. ఈ రాజు దగ్గర ఉన్న మనమందరము కూడా ప్రియులారా ఆయనకు ఏం కలిగించాలి అనంటే సంతోషాన్ని కలిగించాలి. మనం సంతోషాన్ని కలిగించాలంటే మనలో ఏముండాలో తెలుసా? వివేకము గల పెదవులు ఉండాలి, నీతి కలిగిన పెదవులు ఉండాలి. మనము దేవుణ్ణి సంతోషపెట్టాలి, ప్రభువుని మనము సంతోషపెట్టాలి. కానీ మనము ఎవరిని సంతోషపెట్టగలుగుతున్నాం ఒకసారి ఆలోచించండి. మనము భూమి మీద ఉన్న మన బంధువులను సంతోషపెట్టాలని కోరుకుంటాం, మంచిదే కాదని నేను అనను. మన స్నేహితులను సంతోషపెట్టాలనుకుంటాం, మంచిదే, స్నేహితులు కూడా సంతోషపెట్టాలి. ప్రియులారా, మన ఇంటిలో భార్య భర్తను, భర్త భార్యను, పిల్లలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు పిల్లలను అందరినీ సంతోషపెట్టాలి. అయితే మనందరి జీవితాలలో మన యొక్క జీవితాన్ని బట్టి పరలోకమందున్న దేవుడు కూడా ఏం పడాలి? సంతోషపడాలి అని దేవుని వాక్య భాగములు మనము చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్న వాక్యం వింటున్న మన బ్రతుకులను ఒక్కసారి పరిశీలన చేసి విప్పి పరచి పెడితే దేవుడు ఆనందించగలిగిన పెదవులు మనకున్నాయా? దేవుడు సంతోషించగలిగిన మాటలు మనం మాట్లాడగలుగుతున్నామా? ఎందుకంటే మన పెదవులలో నుంచి వచ్చిన ప్రతి మాట దేవుడు వింటున్నాడు. దేవునికి తెలుసు, ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. కాబట్టి మనము మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నప్పుడు, మన పెదవుల నుండి వస్తున్న ప్రతి మాట ఆయన వింటున్నప్పుడు మన పెదవులలో నుంచి జ్ఞానము కలిగిన మాటలే రావాలి తప్ప మన పెదవుల నుంచి ఆయనకు బాధాకరమైన మాటలు రాకూడదు. ఏవండి, ఇశ్రాయేలీలు వారు మాటల విషయంలో, ప్రియులార క్రియల విషయంలో దేవుని ఎంతో బాధ పెట్టారు. అక్కడి వరకు ఎందుకండి? ఇశ్రాయేలీలను నడిపించినటువంటి నాయకుడు మోషే అండి. ఒకే ఒక్కసారి కాని మాట పలికాడు కదండి, ఒకే ఒక్కసారి.
ఏవండి నాయకుడు ఎన్నిసార్లు వారు విసికించారండి, ఎన్నిసార్లు వారు ప్రియులరు సణిగారండి ఆయన మీద, ఎన్నిసార్లు చంపాలనుకున్నారండి సేవకుడైనటువంటి మోషేను. చాలా సహించుకుంటూ వచ్చాడు. ఒక ప్రక్క వయసు మీద పడిపోతుంది, మరో ప్రక్క ప్రజల యొక్క ప్రియుల టార్చర్ ఎక్కువైపోతుంది. ఇజ్రాయెల్ ప్రజలు చాలా బాగా ఆయన టార్చర్ పెడుతున్నారు. సహించుకున్నాడు. ఒక్కసారి కాని మాట పలికాడంతే. ఆ కాని మాట పలికినందుకు దేవుడు మోషేతో ఏం చెప్పాడు తెలుసా? కనానులో నీవు అడుగు పెట్టవు, దాన్ని చూస్తావు కానీ కనానులో నువ్వేం చెయ్యవు, అడుగు పెట్టవు. వాగ్దాన దేశం అది, వాగ్దాన దేశములో అడుగు పెట్టవు. ఏవండి, అంత గొప్ప నాయకుడు కదా, అంత భారాన్ని మోసాడు కదా, వాళ్ళ భారాన్ని మోసాడు కదా, అన్ని మాటలు పడ్డాడు కదా, అన్నిసార్లు వారి సణుగులు విన్నా, వారు ఎన్ని సణుగులు సణుక్కున్నా సహించాడు కదా. ఎంతగా అతడు ప్రియులారా వారి భారాన్ని భరించాడో, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు భరించాడండి. ఏమండి, ఒక్క చిన్న మాటే కదండి. ఆ మాట అతని వాగ్దాన దేశానికి వెళ్లకుండా దేవుడు ఆపేశాడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, కాని మాట పలికావన్నాడు. ఏమండి, ఒక విషయం మనం ఆలోచన చేస్తే, కాని మాట ఊరకని పలికాడా? ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన్ని మాటికి బాధ పెడుతున్నారు, మాటికి విసిగిస్తున్నారు, మాటికి ఆయన్ని ప్రియులారా ఇదిగో మాకు అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది లేదు, ఇలా ఎన్నిసార్లు ఆయన్ని విసిగించారో తెలుసు ప్రియులారా. ఆ టైములో ఆయన కోపంతో వయసు మీద పడిపోయింది. అప్పటికే అతనికి 100 సంవత్సరాలు దాటిపోయాయి, 120 సంవత్సరాలు వచ్చేసాయి ప్రియులారా. అతడు ఆ వయసులో ఒక మాట మాట్లాడాడండి, వాళ్ళని కాని మాట పలికాడు. ఆ మాట కూడా ఏదో పెద్ద భూతేం కాదండి, ద్రోహులారా అన్నాడు. అది నీకు నాకు పెద్ద భూత కావచ్చు కానీ దేవునికి పెద్ద భూత అది. ఏమండి, ఒకసారి ఆలోచించారా? అది ఎంత పెద్ద భూతో ఇక్కడ వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది రండి. మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 5వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 22వ వచనం చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును, ద్రోహి అని చెప్పువాడు. ఏంటండి ద్రోహి అనేది? పెద్ద మాట చెప్పనా? బైబిల్ గ్రంథంలో ద్రోహి అనే మాటట నరకానికే తీసుకెళ్ళిపోద్దట. ఏంటండి అంత పెద్ద మాట ఏంటది? మనం ఎన్నిసార్లు వాడాము ఈ పదాన్ని? మనం ఈ పదాన్ని? కానీ దేవుడు ఇజ్రాయేలీలతో చెబుతున్న మాటలండి ఇవి. వాళ్ళకి ఇస్తున్నటువంటి విధానం అండి, వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం అండి ఇది. ధర్మశాస్త్రములో ద్రోహి అని అనకూడదట, సహోదరుణ్ణి. వ్యర్థుడా అని అనకూడదట, సహోదరుణ్ణి అనకూడదట. అంటే ఎక్కడికి వెళ్ళిపోతారట? నరకాగ్నికి, మహాసభకు లోనైపోతారా ప్రియులారా. చూసారా ఎంత కఠినమైనటువంటి విధానము? అందుకే చాలా వివేకము ఉపయోగించాలి అని దేవుని వాక్యములో మనము చూస్తున్నామండి. ఆ రీతిగా దైవజనుడైనటువంటి మోషే ద్రోహులారా అన్నందుకు నరకాగ్నికి వెళ్ళలేదులేండి, వాగ్దాన దేశానికి వెళ్ళాల. వాగ్దాన దేశములో అతడు అడుగు పెట్టలేదు. అతడు ఏదైతే పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానన్నాడో ఆ దేశములో అడుగు పెట్టకుండా చిన్న మాట అన్నందుకు దేవుడు చూసారా ఎంతగా. మోషే గారని కూడా పెద్దవాడు, నాయకుడులే, ఎంతవరకు నడిపించాడులే అని ఏమైనా జాలి చూపించాడా? దేవుని దగ్గర జాలి దయలు ఉండవు. తీర్పు తీర్చేటప్పుడు జాలి దయ కరుణలు అవి ఏముండవండి ఆయనకు. ఆయన న్యాయమైన తీర్పరి. పాస్టర్ గారైనా, పెద్ద అయినా, విశ్వాస అయినా, ఎవరైనా ఆయన దృష్టిలో ఒకటే. ఎవరు తప్పు చేసినా
ఆయన తీర్పు న్యాయంగానే ఉంటుంది. ఎక్కడ అన్యాయం చేయడు, లేకపోతే పక్షపాతం ఆయన చూపించడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే మనకు ప్రియులారా చాలా మంచి పెదవులు కావాలి. నీతి కలిగినటువంటి పెదవులు రాజులను ఏం చేస్తాయి చెప్పండి? రాజులకు సంతోషాన్ని కలిగిస్తాయి. మనము కూడా మన రాజైనటువంటి ప్రభువుకు సంతోషాన్ని కలిగించాలి. ప్రియులారా, ఎప్పుడైతే మన పెదవులు వివేకంగా, జ్ఞానయుక్తంగా, చక్కగా మాట్లాడతాయో ఇతరులు ఆనందపడతారండి, సంతోషం కలుగుతుంది వాళ్ళకి. ఒక్కసారి అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. ఏవండి? నీ పెదవులు ఏ మాటలు విని? యథార్థమైన మాటలు పలుకుతున్నాయి ఈ పెదవులు. యథార్థమైన మాటలు విని నా అంతరింద్రియము ఏమవుతుందంటున్నాడు? ఆనందంగా ఉంది. అంటే మన యొక్క మాటలు సంతోషాన్ని కలిగించాలి, ఆనందాన్ని కలిగించాలి ఇతరులకు. అలా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే అండి, పరమగీతముల గ్రంథం చూడండి, 4వ అధ్యాయము 11వ వచనం. పరమగీతముల గ్రంథం 4:11. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెయలొలుకుచున్నవి, మధుర క్షీరములు కలవు. చాలు. ప్రాణేశ్వరి, నీ పెదవులు ఎలా ఉన్నాయి? తేనీయలొలుకుచున్నవి. పెదవులలో నుంచి తేనె రావటం ఏంటి? పెదవులలో నుంచి మధురమైన తేనె వస్తుందట. పెదవులలో నుండి తేనె రావటం ఏంటండి? పెదవులకి తేనె పుట్టేమని పట్టిందా? పెదవులలో నుండి నీ పెదవులు తేనీయలొలుకుచున్నవి అని అంటున్నాడు. పెదవులలో నుండి తేనె వస్తుంది. ప్రియులారా, తేనె ఎవరికి ఇష్టం కాదు చెప్పండి? అంటే దాని అర్థం ఏంటంటే మధురమైన మాటలు వస్తున్నాయి, తీపికరమైన మాటలు వస్తున్నాయి. నీ మాటలు చాలా తీయగా ఉన్నాయి, తేనెలాగా ఉన్నాయి. నీ మాటలు వినాలనిపిస్తుంది. నా ప్రాణేశ్వరి అని అంటున్నాడు ప్రియుడు. ప్రియులారా, మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని చూచి ఈ మాట అనగలడా? నా ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెయలొలుకుచున్నవి అని అనగలడా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, మన పెదవుల నుండి వచ్చే మాటలు ఎంత బాగుండాలో ఇక్కడ చెబుతున్నాడు. తేనెయలొలకాలట, మధురంగా ఉండాలట. మన పలుకు, మన మాట, మన స్వరం మన పెదవుల నుంచి మధురాన్ని కురిపించాలి. అది వివేకవంతుని యొక్క జీవితములో ప్రియులారా కలుగుతుంది. తేనెయలొలకటం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, దేవుని సంగతులను చెప్పటం. ఎందుకంటే ఈ భూమి మీద ఏ మాటకు పోల్చని మాట దేవుని వాక్యానికే పోల్చాడు. నీ వాక్యము తేనె కంటేను, జుంటె తేనె ధారల కంటేను మధురమైనది అని అన్నాడు 19వ కీర్తనలో. ఏవండి? అంటే ఇప్పుడు మన నోరు తేనెయలొలకాలి అని అంటే ఏ మాటలు మాట్లాడాలి? దేవుని మాటలే మధురం, దేవుని మాటలే తేనీయాలు, దేవుని మాటలే మనిషిని జ్ఞానవంతునిగా చేసేవి. అందుకే భక్తుడు 40వ కీర్తనలో ఏమన్నాడో చూడండి. 40వ కీర్తన దేవుని వాక్యములో నుండి 9వ వచనం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. చూసారా? ఏవండి? ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. భక్తుడు ఏమంటున్నాడు? మహాసమాజములోనట నీతి సువార్తను ప్రకటించాడట. మధురం అండి, అదే మధురం. మధురమైన మాటలు వాక్యంలో తప్ప ఇంకెక్కడ ఉండవు. మధురమైన మాటలు మాట్లాడితేనే మధురం.
మధురమైన మాటలు మాట్లాడటమే వాక్య జ్ఞానం. వాక్య జ్ఞానములోనే ఉన్నాయి అవి, ఇంక దేంట్లో లేవు మధురాలు. లోక సంబంధమైన మాటలు మాట్లాడితే విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. లోక సంబంధమైన మాటలు మాట్లాడేవనుకో, ఎంత విస్తారంగా మాట్లాడితే అన్ని దోషాలు ఉంటాయి. అదే నీవు జీవిత కాలములో ఎక్కువ శాతం వాక్యాన్ని బోధించు, అది మధురంగానే ఉంటుంది. ఎక్కడ విస్తారమైన వాక్యములో ప్రియులారా దోషం ఉంటుందా? విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది అన్నాడు. కానీ పౌలు గారు ఒకానొక సందర్భంలో ఆయన ప్రియులారా మరునాడు వెళ్ళనయ్యుండి ఆ రాత్రి విస్తారముగా మాట్లాడుచుండెను అని ఉంటుంది బైబిల్లో. చూస్తారా మాట ఒకసారి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం. ప్రియులారా బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథము దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ పౌలు గారు ఎలా మాట్లాడుతున్నాడో దేవుని వాక్యములో నుండి మనము చూద్దాం. మరుసటి దినం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదివారమున మేమే రొట్టె విరుచుటకు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడెను. త్రోయకు వచ్చినప్పుడు జరుగుతున్న సందర్భాలు కదా ఇవి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, మరునాడు పౌలు గారు వెళ్ళిపోవాలి, ప్రయాణం కదా, ప్రయాణంలో ఉన్నాడు కదా, వెళ్ళిపోవాలి. వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు ఎలా మాట్లాడుతున్నాడు? విస్తరించి మాట్లాడుతున్నాడు. ఈ మాటల్లో ఏమైనా పొరపాట్లు ఉంటాయా? దోషం ఉంటుందా? ఆయన మాట్లాడే మాటలు ఏ మాటలు? ఎవరి మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలు ఎంత విస్తారంగా మాట్లాడుకుంటామో అంత జ్ఞానం వస్తుంది మనకి. లోక సంబంధమైన మాటలు ఎంతగా మాట్లాడుకుంటామో అన్ని దోషాలు ఉంటాయి. ఇదే తేడా ఈ రెండిటికి. దేవుని మాటలలో జ్ఞానం వస్తుంది, లోకపు మాటలలో దోషం వస్తుంది. మరి మనం ఈ రెండిట్లో ఏ మాటలకు ఎక్కువ విలువిస్తాం? ఎక్కువగా ఏ మాటలు మాట్లాడతాం? ఏమండి, లోక సంబంధమైన మాటలే మాట్లాడతాం. బైబిల్లో చెప్పాడండి, ఈ లోక సంబంధమైనటువంటి మాటలు ప్రియులారా చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయన్నాడు. కానీ దేవుని మాటలు మాట్లాడు, విస్తారంగా మాట్లాడు, అర్ధరాత్రి వరకు మాట్లాడు, చాలా జ్ఞానం వస్తుంది. కాకపోతే ఏంటంటే లోకపు మాటలు తెల్లవారులైన నిద్ర రాదు. దేవుని మాటలు 1 గంట మాట్లాడితే నిద్ర రావటమే కాదు, చూపులు మారిపోతాయి, ముఖాలు మారిపోతాయి, కవళికలు మారిపోతాయి. అయ్యగారు టైం చూశాడా లేదా? ఇక వాక్యం మీద ఉండదు ఇక మనసు. అయ్యగారు మర్చిపోయాడేమో, టైం మర్చిపోయాడేమో, టైం గమనించట్లేదేమో, ఆయన టైం దాటిపోయింది, ఇదే ఆలోచనతో వెళ్ళిపోతాం మనం. ఇంకా వాక్యం ఎక్కుతుంది మనకి. విస్తరించి మాట్లాడాడు పౌలు గారు అర్ధరాత్రి వరకు, మరునాడు వెళ్ళనయ్యుండి. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యం వింటున్న మనము ఆసక్తి విషయంలో మాంద్యులం కాకూడదు. ఆసక్తి విషయంలో, వాక్యం వినే విషయంలో మందులం కాకూడదు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం దేవుని వాక్య భాగములో ఏమన్నాడో ఒకసారి చూద్దామండి. 11వ వచనము నుండి. ఆసక్తి విషయములో ఏం కాకూడదన్నాడు? మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చూసారా, ఆసక్తి విషయములో ఏం కాకూడదన్నాడు? మాంద్యులు కావద్దు. ఏ విషయంలో ఆసక్తి? ఏవండి, ఆసక్తి దేంట్లో? ఆసక్తి మనకు ఏవండి, దేవుని విషయాలలో, దేవుని సంగతులతో, దేవుని మాటల విషయంలో ఎప్పుడైతే మనం ఆసక్తితో దేవుని వాక్యమును వింటామో ప్రియులారా, ఆత్మలో తీవ్రత కలుగుతుంది. అందుకే ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని ఏం చేయమన్నాడు?
సేవించుడి అని చెప్పినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారు, ఇక్కడ భక్తుడు మహాసమాజములో నేను నా పెదవులను తెరచి నీతి సువార్తను ఏం చేస్తున్నానన్నాడు, ప్రకటిస్తున్నాను అని అన్నాడు. మహాసమాజములో ప్రకటిస్తున్నాడు, దివారాత్రులు ధ్యానిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, ఎంతగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి బ్రతుకుతున్నాడో వాక్యంలో మనం చూడొచ్చు. మరి ఈ దినం దేవుని మాటలు వింటున్న మన జీవితాలలో దేనికి ఎక్కువ టైం ఇస్తున్నాం? మనము వాక్యానికి టైం ఇచ్చి, దేవుని మాటలకు టైం ఇచ్చి, దేవుని వాక్య సంబంధమైన విషయాలలో మనం ముందుకు వెళితే మనము వివేకులమవుతాం. ఏమవుతాం? వివేకులమవుతాం. లోక సంబంధమైన వాటికి టైం ఇచ్చి దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి ప్రియులారా మనము అంతగా పట్టించుకోకపోతే మనము అవివేకులం అవుతాం. కాబట్టి ఇప్పుడు మనం అవివేకులం అవ్వాలా, వివేకులం అవ్వాలా? వివేకులం అవ్వాలి. వివేకులం అవ్వాలి అనంటే మన పెదవులు దేవుని గూర్చినటువంటి సంగతులు, తేనెయలొలికేటువంటి విధానములు, జుంటె తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని మనం అంగీకరించాలి. వాటిని గురించే మాట్లాడాలి, వాటిని గురించే మనము ప్రియులారా వినాలి, వాటిని గురించే మన జీవితాల్లో కొనసాగించాలి. అదే మనకు బ్రతుకు. ఒకవేళ అలా కాకుండా నేను బుద్ధిహీనుడుగా ఉంటాను అని అన్నావు అనుకో, బుద్ధిహీనుని వీపునకు ఏం తగులుతాయి అన్నాడు? దెబ్బలు తగులుతాయి అని అన్నాడు. మరి ఈ రాత్రి వేళ వివేకవంతులమవుదామా, దెబ్బలు తిందామా? ఏమంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకు దెబ్బలు తినాల్సి వస్తుంది తెలుసా? బుద్ధిహీనుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. చూడండి, అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, బెత్తం. మూడు మాటలు చెప్పాడు చూడండి అక్కడ. గుర్రం లైన్లోకి రావాలంటే ఏం చేయాలి? ఏవండి, చుబుకు వాడాలి. ఏవండి, గుర్రమునకు చుబుకు, గాడిదకు కళ్ళెం. అది లైన్లోకి రావాలంటే కళ్ళెం పెట్టాలి. మనిషి కళ్ళెంలో, మనిషి లైన్లోకి రావాలంటే, మూర్ఖుడు మన లైన్లోకి రావాలంటే దెబ్బలు. అందుకే అప్పుడప్పుడు అంటారు, అరే ఎన్నిసార్లు చెప్పాలరా, గొడ్డుకొక చెప్పండి, మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అన్నారు. ఇక్కడ మనిషి జీవితంలో దెబ్బల మాట కాదట, దెబ్బే పడాలట. ఎందుకంటే మూర్ఖుడు వినడు. మూర్ఖుడు ఎన్ని చెప్పినా, దేవుని వాక్యం ప్రియులారా ఎన్ని రీతులుగా మాట్లాడినా వినటానికి వింటాడు, కానీ ఎవరిని జాగ్రత్త పడతాడా, సరి చేసుకుంటాడా? సరి చేసుకోడు. ప్రియులారా, మూర్ఖత్వం. వినటానికి అలవాటు పడిపోయాం, కానీ దాన్ని చేయటానికి మనము అలవాటు పడలేదు. అందుకే మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు అని అన్నాడు. విని గ్రహించనటువంటి వాడిని ఏమంటారు? మూర్ఖుడనే అంటారు. మరి విని గ్రహించని వాడిని మూర్ఖుడే అంటారు. వినకపోతే అది ఒక ఎత్తు, వినకపోతే అది ఒక విధానం. వినలేదండి నేను అని చెప్పడానికి అవకాశం ఉంది. ఎన్నిసార్లు విన్నా మనము ప్రియులారా అలాగూ జీవించట్లేదంటే మనలో ఏముంది? మూర్ఖత్వం ఉంది. మరి ఇప్పుడు మూర్ఖుడికి ఏం కావాలి? దెబ్బలే. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘస్థులండి ఎంత చెప్పినా వింటలేదండి, దారి తొలగిపోయారండి, మార్గం తప్పారండి. జీవితంలో చాలా ప్రియులారా వాళ్ళు పౌలు గారు కొంచెం ఖండితంగా చెప్పాల్సి వచ్చిందండి. వాళ్ళకి ఖండితంగా చెబుతూ నేను మీ దగ్గరకు వస్తాను. చూడండి ఒకసారి బైబిల్ ఏమంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. మీరేమి కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా, ప్రేమతోనూ సాత్వికముతోనూ రావలెనా? చెప్పండి కొరింథీయులారా. సంఘానికే చెబుతున్నమాట. ఏ సంఘానికి? కొరింథీ సంఘానికి చెబుతున్నాడు, ఉత్తరం రాస్తున్నాడు. ఎందుకంటే కొరింథీ సంఘంలో ప్రియులారా
వాక్యము తెలిసినా పడిపోయారు వాళ్ళు. వాక్యం తెలిసి కూడా దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారు. నిజంగా కొరింథీ సంఘస్థులు వాక్యం తెలియని వాళ్ళు కాదు, వాక్యము విషయంలో ఐశ్వర్యవంతులు అని ఉంది మొదటి అధ్యాయంలో. కానీ వీళ్ళల్లోనే భేదాలు వచ్చినాయి. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడనని ఒకడు, నేను కేఫా వాడనని మరొకడు, నేను యేసుక్రీస్తు వాడనని మరొకడు, భేదాలు వచ్చేసాయి. ఆ భేదాలు వీళ్ళ జీవితాల్లో ప్రియులారా ఎంత సంఘానికి బలహీనత తీసుకొచ్చాయి అనంటే, చాలామంది జీవితాలను దేవునికి దూరమైపోయి చివరికి ప్రియులారా వరసావాయలు మానినటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అందుకే అంటాడు 5వ అధ్యాయంలో, మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని అంటాడు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయారంటే, మరి ఇటువంటి పరిస్థితులు కలిగిన ఈ సంఘంలో అని పౌలు గారికి తెలిసినప్పుడు, దైవజనుడు ఆత్మీయ తండ్రి ప్రియులారా మరి ఆ మాట అనొద్దా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నేనే అన్నాను ఆ మాట, బెత్తంతో రమ్మంటారా అని, మేము కూడా కర్ర తీసుకొస్తామంటారు మీరు కదా. ప్రియులారా కొరింథీ సంఘం, నేను ఎలా రావాలి మీ దగ్గరకు, రెండవసారి రాబోతున్నాను, ఎలా రావాలి మీ దగ్గరకు, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు బెత్తంతో రమ్మంటారా లేకపోతే ప్రేమతో సాత్వికంతో రమ్మంటారా, మీరే నిర్ణయించుకోండి అని అన్నాడు. ఎందుకంటే బెత్తము మనిషిని జ్ఞానవంతునిగా చేస్తుందన్నాడు సామెతల గ్రంథంలో. బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి అవుతాడు అని అన్నాడు. బెత్తము వాడిన వాడు పాతాళము నుండి తప్పించబడతాడు అని అన్నాడు. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయములో దేవుని వాక్యములో పౌలు గారు మాట్లాడుతూ, కొరింథీ సంఘస్థులారా, మీ పరిస్థితులన్నీ విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. మీరు ఇంత వాక్యం తెలిసి ఇంత వాక్యము ఎరిగిన వారయుండి కూడా తప్పు చేస్తున్నారు. పొరపాటులు మీలో కనబడుతున్నాయి, దోషములు మీలో కనబడుతున్నాయి, లేనిపోయినటువంటి సమస్యలు మీరు కొని తెచ్చుకున్నారు, లేనిపోయిన విభేదాలతో మీరు బ్రతుకుతున్నారు. కాబట్టి మీ దగ్గరికి ఎట్లా రమ్మంటారు, నన్ను బెత్తంతో రమ్మంటారా, ప్రేమతో సాత్వికంతో రమ్మంటారా అని అడుగుతున్నాడు. ప్రియులారా, ఆ మాటతోనండి కొరింథీ సంఘము ఒక్కసారిగా దేవుని వైపు ప్రియులారా పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి మార్పు చెందారు. 2వ పత్రిక అంతా కూడా చాలా గొప్ప మాటలు ఉంటాయి. మొదటి పత్రికలో హెచ్చరికలు ఉంటాయి, మొదటి పత్రికలో గద్దింపులు ఉంటాయి, మొదటి పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వాళ్ళని ఎన్నోసార్లు ప్రియుల గట్టిగా కఠినంగా మాట్లాడతాడు. 2వ పత్రికలోనికి వచ్చేసరికి పౌలు గారు వాళ్ళకి చాలా మంచి సంగతులు చెబుతాడు. వారిని చాలా ప్రేమతో ప్రియులారా అనేక సంగతులు వారికి తెలియచేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకని అంటే మార్పు చెందారు వారు, వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారు. అయ్యో, మన జీవితంలో మనల్ని బట్టి దైవజనుడు బాధపడుతున్నాడు, మనల్ని బట్టి దైవజనుడు చాలా వేదన చెందుతున్నాడు, ఆయన్ని బాధ పెట్టకూడదు, మనం సంతోష పెట్టకూడదు. ఆయన మంచి విషయాలు చెబుతున్నాడు, మనకు వివేకము కలిగిన సంగతులు చెబుతున్నాడు, వినాలి, వాటి ప్రకారం మనం నడవాలి. ప్రియులారా, ఆ విధంగా పౌలు గారు ఆ కొరింథీ సంఘాన్ని చాలా ప్రేమతో చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయములో ప్రేమ లేని వారిగా ఉన్నట్లుగా కనబడుతున్నారు. 2వ అధ్యాయములో ప్రియులారా దేవుని ప్రేమ వారి జీవితాల్లో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. భాషలు మాట్లాడుతున్నారట ప్రియులారా, చాలా చక్కగా వాళ్ళు ప్రియులారా వాక్యము ఎరిగిన వారిగా బ్రతుకుతున్నారట, అద్భుతాలు స్వస్థతలు చాలా. కానీ వాళ్ళల్లో ప్రియులారా సరైనటువంటి మార్పు రాలేదు, సరైన అవగాహన లేదు, సరైనటువంటి ఆత్మీయత లేదు ప్రియులారా. అందుకని హెచ్చరిక చేస్తూ బెత్తంతో రమ్మంటారా అని అడుగుతున్నాడు. 2వ పత్రికలోనికి వచ్చేసరికి చాలా మంచి విషయాలు వారితో మాట్లాడుతూ వారిని ప్రేమతో చూసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని సరి చెయ్యాలి అని అంటే ఏం కావాలి? బెత్తం వాడాలి. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు వైజాగ్లో, ఇప్పుడు లేడులేండి, చనిపోయారు ఆయన. ఆయన చేతిలో ఎప్పుడు బెత్తం ఉండేది, ఆ దైవజనుడి చేతిలో ఎప్పుడు ఉండేది బెత్తం. ఇంట్లో ఉన్న బెత్తం ఉండేది, మందిరంలో ఉన్న బెత్తం ఉండేది ఆయనకి. ఎవరన్నా లేటుగా వచ్చారంటే పిలిచి చేతులు చాపడానికి కొట్టేవాడు వాళ్ళని. లేటుగా వస్తేనండి చేతులు చాపమని. నిజంగా ఆ పని ఇప్పుడు చేస్తేనండి చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు.
లేటుగా వచ్చేవాళ్ళందరినీ ఇట్రా లేటుగా ఎందుకు వచ్చావు అని 2 చేతులు చాపని 2 వేస్తే రెండోసారి లేటుగా రాకుండా ఉంటారు కదా. ఏమండి, కానీ అది చేస్తే ప్రియుల పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ బెత్తము వాడాలి. బెత్తము వాడని వాడు తండ్రికి విరోధి అయిపోతాడు, పాతాళానికి వెళ్ళిపోతాడు, బుద్ధిహీనుడైపోతాడు. అందుకే బుద్ధిహీనుడికి బెత్తం వాడండి, మూర్ఖునికి బెత్తం వాడండి. బెత్తం వాడితేనే వాడి జీవితంలో మార్పు. ప్రియులారా, ఇదే నాన్న దేవుని మాటలు వింటున్న మన జీవితాలు ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడండి, వివేకము గల వివేకుని పెదవుల యందు ఏముందన్నాడు, జ్ఞానము కనబడును అని అన్నాడు. ఒక్కసారి సామెతల గ్రంథం 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయం అక్కడే 3 సార్లు చెబుతాడు ఆ మాట. చూడండి బైబిల్ గ్రంథంలో 21వ వచనం చదవండి. 21వ వచనం, నీతిమంతుని పెదవులు అనేకులకు. నీతిమంతుని పెదవులు ఎవరికి ఉపయోగిస్తా ప్రియులను ఉపదేశిస్తాయట, అనేకులకు ఉపదేశాన్ని చేస్తాయటండి. ఎవరి పెదవులు? నీతిమంతుని పెదవులు. ప్రియులారా, మరి మనం ఆలోచించాలి. తర్వాత 31వ వచనం కూడా చదవండి. 31, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును అని అన్నాడు. చూసారా, నీతిమంతుని నోరు, నీతిమంతుని పెదవులను గురించి మాట్లాడుతూ, వివేకుని పెదవులను గురించి మాట్లాడుతూ, వారి హృదయములో నుండి, వారి నోటిలో నుంచి, వారి పెదవులలో నుండి జ్ఞానం వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానము ప్రకటిస్తున్నట్లుగా, జ్ఞానము వారు ప్రియులారా తెలియచేస్తున్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. మరి ఈరోజు మనం ఎవరికైనా జ్ఞానాన్ని ప్రకటించగలుగుతున్నామా? మన పెదవుల నుంచి దేవుని మాటలు వస్తున్నాయా? మన పెదవుల నుంచి దేవుని సంగతులు వస్తున్నాయా? తెలివి వెదజల్లబడుతుందా? మన పెదవులు ఎలా ఉన్నాయి? తేనీయలకే పెదవులుగా ఉన్నాయా? లేదు, మూర్ఖుని వలె మనము బ్రతుకుతున్నామా? ప్రియులారా, మూర్ఖుని వలె మనం బ్రతకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనండి మూర్ఖులను గురించి చాలా సంగతులు ఉన్నాయండి. కాబట్టి మనం మూర్ఖులం కాదు, మనము దేవుని నమ్మిన వివేకులం, మనము ప్రభువుని నమ్మిన వివేకులం, వాక్యము తెలిసిన వివేకులం, వాక్యము ఎరిగిన వివేకులం, వివేకవంతులుగా మనలో నుండి జ్ఞానము బయటికి రావాలండి. జ్ఞానము బయటికి రావాలి. అంతే తప్ప దేవుని నామానికి అవమానకరమైన మాటలు రాకూడదండి. దేవుణ్ణి బాధ పెట్టే మాటలు రాకూడదండి. దేవుణ్ణి సంతోషపెట్టే మాటలే రావాలండి. అది నీతిమంతుని యొక్క పెదవుల నుండే వస్తాయండి. ఎందుకంటే అండి బైబిల్ గ్రంథములో ఒక మాట అంటారు చూడండి, కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథం దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఒక మాట ప్రియులారా వ్రాయబడి ఉంటుందండి. ఒక మాట కీర్తనల గ్రంథంలోనే 39వ కీర్తన దావీదు అంటున్నాడు చూడండి, 1వ వచనము నుండి చదవండి. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకుంటాను? చిక్కం. చూసారా, అదే అంటున్నాడు అక్కడ, నా నాలుకతో ఏం చేయకుండా, పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటా. భక్తిహీనులు నా ఎదుట ఉన్నారనుకో ఏం చేస్తాను? నా నోటికి కళ్ళం పెట్టుకుంటానంటున్నాడు, చిక్కం పెట్టుకుంటానంటున్నాడు తన నోటికి. ప్రియులారా, మరి ఈ రోజున మన నోటికి చిక్కముందా? మన నోటిని, మన పెదవులను కాచుకుంటున్నామా? ఒక్కసారి 59వ కీర్తన చూడండి. 59వ కీర్తన దేవుని వాక్యములో 7వ వచనం, వినువారెవరును లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో ఏమన్నాయట? పెదవులలో కత్తులున్నాయా? ఏవండి, పెదవులలో కత్తులు ఉండటం ఏంటండి? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. వారి పెదవులలో కత్తులున్నవి అని మాట్లాడుతున్నాడు.
వినువారెవరూ లేరనుకొని వారు తమ నోట నుంచి మాటలను ఏం చేస్తున్నారట? వినువారెవరు లేరా నీ చుట్టూ? ఒకవేళ మనుషులు లేకపోవచ్చు. మనము ఏం మాట్లాడుతున్నామో వినటానికి ఎప్పుడు దేవుని చెవులు మనతోనే ఉన్నాయి, మన దగ్గరే ఉంటాయి. వినువారు ఎవరు లేరులే, వినేవాళ్ళు ఎవరు లేరు, నేనేం మాట్లాడినా ఒకటి ఎవరు వినరనుకుంటే తప్పది. మన మాటలు దేవుడు ఎప్పుడు వింటున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. మరొక మాట చూడండి, దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే మరొక మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథములోని ప్రియులారా ఒక మాట ఉంటుంది చూడండి. 50వ కీర్తన చూడండి. 50వ కీర్తన 50వ కీర్తన కాదు, 55వ కీర్తన. 55వ కీర్తన 21వ వచనం చదవండి. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. ఏమండి, నోట్లో ఏమన్నాయట? కత్తులా? నోటిలో ఏమున్నాయట? ఏమండి, కలహాల? ఒక్కసారి ఆలోచించండి. మాటలు మృదువుగా ఉన్నాయి, మాటలు బాగున్నాయి, మాటలు వినటానికి చాలా బాగున్నాయి. వారి పెదవులతో మాట్లాడుతూ ఉంటే చాలా చక్కగా ఉన్నాయి, చమురు వలె నున్నగా ఉన్నాయట. కానీ లోపలేమున్నాయట? వరదీసిన కత్తులే. ప్రియులారా, మన పెదవులను మనము కాచుకోకపోతే, మన పెదవులకు మనము కళ్ళెము పెట్టకపోతే, మన యొక్క నోటికి మనము కళ్ళెం పెట్టకపోతే మన భక్తి వ్యర్థమైపోతుంది అన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము బైబిల్ గ్రంథములో నుండి 1వ అధ్యాయము ప్రియులార 26వ వచనం చదవండి. 26వ వచనం. ఎవడైనను నోటికి ఏం పెట్టుకోక, కళ్ళెము పెట్టుకొనక, తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి ఏమవుతుందన్నాడు? ఏం పెట్టుకోకపోతే? దేనికి? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, మనము అనవసరమైన మాటలు మాట్లాడి మందిరం లోపలికి వచ్చి మనం ప్రార్థన చేస్తే మన హృదయాన్ని మనమే ఏం చేసుకుంటున్నాం? మన హృదయాన్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మన భక్తి ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. భక్తి వ్యర్థమైతే బాగుంటుందా? భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉంటే బాగుంటుందండి. భక్తి వ్యర్థమైపోతే పరలోకం దక్కుతుందా? భక్తి వ్యర్థమైతే ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతామా? భక్తి వ్యర్థమైతే పరిశుద్ధులతో ఉండగలుగుతామా? అందుకే వాక్యం చెబుతుంది, నోటికి కళ్ళెం పెట్టుకో, నోటికి కళ్ళెం పెట్టుకో, చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన ఒక మాట అంటాడు చూడండి, దేవుని వాక్యములు 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రతి మనుష్యుడు అన్నాడు అక్కడ. ప్రతి మనుష్యుడు దేనికి వేగిరపడాలి? దేనికి నిదానించాలి? వినటానికి వేగిరపడాలి. మాట్లాడుటకు ఎందుకు నిదానించమన్నాడు? మాట్లాడటానికి తొందరపడొద్దు అంటున్నాడు. మాట్లాడటానికి తొందరపడితే నీ నోటి మాటలలో దోషం ఉంటుంది, నీ నోటి మాటలలో అజ్ఞానం వచ్చేస్తుంది. కాబట్టి తొందరపడొద్దు, విను, వినటానికి వేగిరపడు. ప్రియులారా, కోపించుటకు నిదానించు అని అంటున్నాడు. కోపించుటకు నిదానించు, తొందరపడి ప్రతిదానికి కోపం తెచ్చుకోవద్దు. కొంతమందికి చీటికి మాటికి మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, ముక్కు మీదే ఉంటుందట కోపం కొంతమందికి. ప్రియులారా,
కోపము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే సాతానుడు మనల్ని కోపము రేపుతాడు, మనల్ని పాపము చేయించటానికి పురికొల్పుతాడు. కాబట్టి మన కోపము నీతిని నెరవేర్చేదిగా ఉండాలి. అది నీతిని నెరవేర్చకపోతే అసలు మనం మౌనంగా ఉండటమే మంచిది. తిట్టనియండి, 2 తిట్లు తిడతారు, దానివల్ల మనకేమో నష్టం వస్తుందా? మనకేమో నష్టం రాదే. మనం ఒక 2 మాటలు పడటం వల్ల మనకు లాభమే కానీ నష్టం రాదు. కాకపోతే ఏంటంటే మనకు యుగో ఎక్కువ కదా. వాళ్ళంటే నేను అనకుండా ఉన్నాననుకో, నేను ఓడిపోయిన అనుకుంటారు కదా, వాళ్ళు గెలిచారు అనుకుంటారు. కాబట్టి నేనే గెలవాలి అని అనుకుని మనం ఏం చేస్తామంటే వాళ్ళు 2 ఆడితే మనం 4 వాడతాం. దానివల్ల ఏమైపోతామంటే మనం అపవిత్రులం అయిపోతాం, అజ్ఞానులం అయిపోతాం, అవివేకులం అయిపోతాం. ప్రియులారా, మన వీపుకు దెబ్బలు తెచ్చుకునే పరిస్థితి అవుతుంది. వద్దండి, అటువంటి పరిస్థితులు వద్దండి. జ్ఞానమైన మాటలు వాక్యంలో మనకు చెబుతున్నాడండి. వివేకుని యొక్క హృదయమందు జ్ఞానం ఉంటుందండి. జ్ఞానం మనల్ని కాపాడుతుందండి. జ్ఞానం మనల్ని కాపాడుతుందండి. చూడండి, ఆ మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథం. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే వాక్యంలో సామెతల గ్రంథంలో ప్రియులారా ఉంటే తర్వాత నేను చూపిస్తానులేది ఆ మాటలు. ప్రియులారా, దేవుని వాక్యము 20:15 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 20:15లోనో ఎక్కడ ఉంటుంది. చాలండి. తెలివి కలిగినటువంటి వాని పెదవులు అమూల్యమైన సొత్తు అని అంటాడు. మరో చోట ఏమంటాడంటే అది మనల్ని కాపాడుతుంది అని అంటాడు. అది మనల్ని కాపాడుతుంది అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనము జీవిస్తున్న ఈ జీవితం దేవుడు మనకు పెట్టిన భిక్ష. అంతే, ఈ జీవితం దేవుడు మనకు పెట్టిన భిక్ష. మనం ఎప్పుడో చనిపోవలసిన వారం, ఎప్పుడో మరణించవలసిన వారం, ఎప్పుడో ఈ లోకాన్ని విడవలసిన వారం. దేవుడు ఒక భిక్ష పెడితే మనం బ్రతుకుతున్నాం. ఈ బ్రతుకు దేవుని కోసం బ్రతికితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేదు అని అనుకుంటే మనము చాలా దెబ్బలు తినవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వివేకుల వలె నడుచుకుందాం, వివేకుల వలె మాట్లాడదాం, వివేకము కలిగిన జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో మనము ప్రియులారా జీవించగలిగితే మన జీవితాలు చాలా దీవెనకరముగా ఉంటాయని వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి మన హృదయాన్ని ఎలా మార్చుకోవాలి అని అంటే వివేకము కలిగిన హృదయంగా మార్చుకోవాలి. పాము కాటేస్తుంది, పాము ప్రమాదకరమైందే, పాములో విషం ఉంటుంది, కానీ దానిలో ఉన్న మంచి గుణం ఏంటంటే వివేకం. కాబట్టి వివేకము మన జీవితానికి ఎంతో అవసరం. తోడేళ్ల నుంచి కాపాడబడాలి, తోడేళ్ల నుండి తప్పించబడాలి. ప్రియులారా, ఎంతో భయంకరమైనటువంటి వ్యతిరేకమైన ప్రజల మధ్యలో మనము ప్రియులారా జాగ్రత్తగా ఉండాలంటే ఏం కావాలంటే వివేకం అవసరం. కాబట్టి వివేకము కలిగి నడుచుకుంటూ ప్రభువులో మనం ముందుకు వెళదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పగటి వేళ భయంకరమైనటువంటి ఎండలకు ప్రియులారా మన శరీరాలు అలసిపోవచ్చేమో కానీ కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడపటానికి మన అలసటను తొలగించుకుందాం. దేవుని మాటలకు లోబడి, ప్రభువా నా జీవితంలో నేను వివేకముతో ఉన్నానా, వివేకము గల హృదయములో నుండి జ్ఞానం కనబడుతుందన్నారయ్యా. ఆ జ్ఞానం నాలో ఉందా? లేకపోతే నేను ప్రభు బుద్ధిహీనుని వలె బెత్తమును ప్రభు నా వీపునకు తెచ్చుకునే వ్యక్తిగా ఉన్నానా? ఒక్కసారి నన్ను నేను పరిశీలన చేసుకుంటానయ్యా, జాగ్రత్త పడతానయ్యా, నీ మాటకు లోబడతానయ్యా, అజ్ఞానిగా నేను బ్రతకనయ్యా, జ్ఞానముతో నడుచుకుంటానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన, సహాయము చెయ్యండి అయ్యా. ఈ దినాన్న ప్రభువా నా పెదవులు ఎలాగున్నాయో నేను పరిశీలన చేసుకోవటానికి సహాయం చేయండి. తేనెయలులకే పెదవులుగా ఉండాలని,
ఆయన మీ వాక్యం చెబుతుంది, నా ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకుచున్నవి అని అంటున్నాడు. మరి ఈ దినాన్న దేవుడు ఆ మాట మనతో పలకగలడా? ఇదిగో కొంతమంది పెదవులలో కత్తులున్నవట, భయంకరమైన వరదీసిన కత్తులట అవి. అయ్యొద్దు ప్రభువా, అటువంటి మాటలు వద్దయ్యా, అటువంటి స్థితి వద్దు నాయన నాకు. మనందరము కూడా దేవునికి మనము సమర్పించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.